ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ 2025 ఫైనల్లో తలపడ్డారు. మొదటగా టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. ఏషియా కప్ 2025 లో మన టీమిండియా ప్లేయింగ్ 11 లో చిన్న మార్పుతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా ప్లేస్ లో రింకు సింగ్ ఆడడం జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని చాలా బాగా మిస్ అయ్యారు హార్దిక్ పాండ్యాని. ఇక మన ఆపోనెంట్ ఒక మంచి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగింది. గెలిపే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు. మన టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే బూమ్రా ఒకడే పేస్ బౌలింగ్ లో ఉండడం విశేషం. ఆడిన ప్రతి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా పవర్ ప్లే లో మంచి స్టార్ట్స్ ఇచ్చేవాడు. కానీ ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్ల శివం దూబేకి ఆ బాధ్యతలు ఇచ్చింది మన టీమిండియా కెప్టెన్. ఇక పవర్ ప్లే లో శివం దూబే ఒక మంచి స్పెల్ వేశాడని చెప్పుకోవచ్చు. స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ పాకిస్తాన్ బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నారు. ఒకవైపు షాహిద్ జాదా పర్హా 38 బంతుల్లో 57 పరుగులు, మరోవైపు ఫకర్ జామాన్ 20 బంతుల్లో 23 పరుగులతో స్టేడియం ని కేరింతలు పుట్టిస్తున్నారు. మరోవైపు స్టేడియంలో పాకిస్తాన్ ఫ్యాన్స్ ఉర్రూతలు కొడుతున్నారు. మన టీమిండియాకి స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ బ్యాటింగ్ కి ఏమాత్రం ఎండ్ కార్డు వేయలేకపోయింది టీమిండియా. అలాంటి క్రూషియల్ టైంలోనే వరుణ్ చక్రవర్తి ఎక్స్పెన్సివ్ అయిన 84 పరుగుల మీద మొదటి బ్రేక్ త్రూ ని అందించాడు టీమిండియాకి. రెండవ వికెట్ 113 పరుగుల వద్ద కోల్పోయింది పాకిస్తాన్. ఓపెనర్స్ ఇద్దరు వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పేశాడు. ఇక కుల్దీప్ యాదవ్ మొదటి 3 ఓవర్లలో కేవలం ఒకే వికెట్ తీసుకుని చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు. లాస్ట్ ఓవర్ లో అద్భుతమైన కంబ్యాక్ తో 3 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ ని నేలమట్టం చేసి పడేశాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకుని మ్యాచ్ ని కట్టిపడేశాడు. ఇక బూమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు. హరీష్ రాఫ్ వికెట్ ని క్లీన్ బౌల్డ్ చేసి ఆ సెలబ్రేషన్ చేశాడండి. ఆ కిక్ ఏ వేరు. హరీష్ రాఫ్ ఏదైతే సెలబ్రేట్ చేశాడో దాన్ని తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పడేశాడు. అసలు జస్ప్రీత్ బూమ్రా అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ చేశాడని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 ఓవర్ల వరకు పాకిస్తాన్ దే పూర్తి డామినెన్స్ తో ఉంది. కానీ ఎప్పుడైతే రెండో వికెట్ 113 పరుగుల వద్ద కోల్పోయిందో తిప్పి కొడితే 146 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా లేకపోవడం వలన మన టీమిండియాకి చాలా ఇంపాక్ట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్ లో పవర్ ప్లే లో వికెట్లు అందిస్తూ వచ్చాడు. కానీ ఈసారి అది జరగలేదు. శివం దూబే పవర్ ప్లే లో మంచి బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి 19.1 ఓవర్లలో 146 పరుగులకి పాకిస్తాన్ టీం ని ఆల్అౌట్ చేసింది మన టీమిండియా. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన మన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పెవిలియన్ కి కేవలం 3.6 ఓవర్లోనే దారి మళ్లారు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఓపెనర్లు మంచి అద్భుతమైన ప్రారంభాన్ని అందించిన ఈ ఫైనల్ మ్యాచ్ లో అయితే అంతగా ఏమి కాంట్రిబ్యూట్ చేయలేదు. అభిషేక్ శర్మ ఈసారి ఆసియా కప్ ప్రారంభమైనప్పటి నుంచి తన పేరే వినబడుతోంది. లీగ్ దశలో సూపర్ 4 లో మెరుపు ఇన్నింగ్స్ బ్యాటింగ్ తో మ్యాచ్లను ఏకపక్షం చేసిన ఘనత ఈ ఓపెనింగ్ బ్యాటర్ కి సొంతం. పాకిస్తాన్ తో ఫైనల్ ముంగిట కూడా చర్చలన్నీ అతడి చుట్టూనే తిరిగాయి. అభిషేక్ ను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పాకుదే అంటూ ఆ జట్టు మాజీలు అభిమానులు విశ్లేషణలు చేశారు. వాళ్ళు కోరుకున్నట్లుగానే అభిషేక్ శర్మ ఆరంభంలోనే అవుట్ అయ్యాడు. కానీ శర్మను ఆపగలిగారు. కానీ వర్మ రూపంలో రాబోయే ముప్పును పాకి ఆటగాళ్లు ఊహించలేకపోయింది. పాకిస్తాన్ అభిమానులు అభిషేక్ శర్మ అనే తుఫాన్ పోతే మ్యాచ్ మనదే అని సంబరపడిపోయారు. కానీ తిలక్ వర్మ రాబోతున్న పెను తుఫాన్ గా మారుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటి తుఫాన్ లా తిలక్ వర్మ దూసుకొచ్చి పాకిస్తాన్ కలలను నేలమట్టం చేసి పడేశాడు. ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయినాక సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మలు మంచి ఇన్నింగ్స్ తో ఆటని ముందుకు తీసుకెళ్తున్నారు. బాల్ టు బాల్ స్ట్రైక్ రొటేషన్ తో అక్కడక్కడ బౌండరీతో మంచి రన్ రేట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు స్కోర్ కార్డ్ ని. ఒక మంచి పార్ట్నర్షిప్ తో ముందుకు కొనసాగుతూ ఉంది. అబ్రార్ అహ్మద్ వేసిన ఓవర్ లో పెద్ద షాట్ కి ప్రయత్నించిన సంజు శాంసన్ ఫర్హాన్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో 21 బంతుల్లో 24 పరుగులు చేసి ఈ మ్యాచ్ కి కావలసిన కీ రోల్ పోషించాడని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన శివం దుబే అండ్ గ్రీజ్ లో ఉన్న తిలక్ వర్మలు కలిసి మంచి ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. పాకిస్తాన్ అద్భుతమైన బౌలింగ్ తో ఇండియా టీం పై ప్రెషర్ పడుతున్న సమయంలో హరీష్ రఫ్ బౌలింగ్ కి వచ్చి ఎంటైర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడని చెప్పుకోవచ్చు. హరీష్ రఫ్ కి డెత్ ఓవర్లలో ఇండియాకి ఎగైనెస్ట్ గా బౌలింగ్ చేయడం రాదనుకుంటా. 2022 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ చేతిలో, ఇప్పుడు తిలక్ వర్మ అండ్ శివం దుబే చేతిలో వీర బాదులు బాధించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ మ్యాచ్ హరీష్ రఫ్ వల్లే గెలిచామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన వేసిన స్పెల్లలో 50+ రన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకనొక టైంలో తిలక్ వర్మ 2వ రన్ కోసం ప్రయత్నించే సమయంలో పాకిస్తాన్ రన్అట్ చేయలేకపోయింది. అప్పుడు తిలక్ ని అవుట్ చేసుంటే కథ వేరేలా ఉండేదేమో. అయినప్పటికీ షాహిన్ షాఫ్రీది వేసిన ఓవర్ లో బౌండరీ ఏమీ రాకపోతే ఇండియా టీం మళ్లీ ప్రెషర్ లోకి వెళ్ళింది. కానీ 19వ ఓవర్ లో రన్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు చివరి బంతికి శివం దుబే 6 కొట్టడంతో చివరి ఓవర్ లో టార్గెట్ చిన్నదైంది. లాస్ట్ ఓవర్ లో శివం దుబే అవుట్ అవ్వడంతో రింకు సింగ్ గ్రీజ్ లోకి వచ్చాడు. ఫైనల్లీ ఈ టోర్నమెంట్ లో రింకు సింగ్ ఈ మ్యాచ్ ఆడడంతో ఒకే బాల్ ఫేస్ చేసి 4 రన్స్ చేసి విన్నింగ్ షాట్స్ తో మ్యాచ్ ని ముగించాడు. తిలక్ వర్మ ఒక సింహంలా గర్జించి పాకిస్తాన్ బౌలర్లపై తాండవం చేసి 53 బంతుల్లో 4 సిక్స్లు 3 4లతో 69 పరుగులు చేసి టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శివం దుబే మెరుపు
ఇన్నింగ్స్ తో 22 బంతుల్లో 2 4లు 2 6లతో 33 పరుగులు చేసి మన ఇండియా ఛాంపియన్స్ అవ్వడానికి ఒక కీ రోల్ ని పోషించాడని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ఈ మ్యాచ్ లో అయితే ఇండియా 5 వికెట్ల తేడాతో గెలిచి ఆసియా కప్ 2025 లో ఛాంపియన్స్ గా నిలిచింది. ఏషియా కప్ లో మన టీమిండియా ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ ని చెక్కేసింది. ఫైనల్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లి కొంతవరకు ఇబ్బంది పెట్టిన తిలక్ వర్మ అండ్ శివం దుబేలు మంచి బ్యాటింగ్ తో ఫైనల్ మ్యాచ్ లో విజయం దక్కించుకున్నాము. మన ఇండియా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లు మొదట్లో ఫెయిల్ అయినప్పటికీ తర్వాత మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా గెలిచామంటే పాకిస్తాన్ కి ఆశలు పుట్టించి ఆ ఆశలను చంపేసి గెలిచామని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ అద్భుతమైన స్టార్ట్స్ కి పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం చూసాం. ఇక హరీష్ రాఫ్ అయితే ప్లేన్ సెలబ్రేట్ కూడా చేశాడు. ఫైనల్లీ మ్యాచ్ అయ్యేసరికి పాకీ వాళ్ళ మొహాలు మాడిపోవడం చూసాం. కుల్దీప్ యాదవ్ ఈ టోర్నమెంట్ లో 7 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఏషియా కప్ హిస్టరీలో ఒకే ఎడిషన్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచిన కుల్దీప్ యాదవ్ ఈ పర్ఫార్మెన్స్ తో అతనికి వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అనే అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచేశాం. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత పెద్ద డ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు. పోస్ట్ మ్యాచ్ సెరమనీ ఎప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసాం. కానీ 1 గంట లేట్ గా స్టార్ట్ అయింది. పాకిస్తాన్ టీం డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి బయటకు రావడం లేదు. మన వాళ్ళేమో మైదానంలో వెయిట్ చేస్తున్నారు. ఆర్గనైజర్స్ అంతా స్టేజ్ మీద ఉన్నారు. కానీ పాకిస్తాన్ టీం మాత్రం డ్రామా క్రియేట్ చేశారు. సో దాని వల్ల పోస్ట్ మ్యాచ్ సెరమనీ అయితే కాస్త లేట్ గా జరిగింది. మన టీమిండియా పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా మొజీనాయక్ చేతుల మీదుగా ఏషియా కప్ ఇస్తే తీసుకోమని మొహమాటం లేకుండా చెప్పి పడేశారు. చివరిగా టీమిండియా కప్ తీసుకోకపోవడంతో మోసీనాయక్ ఆ కప్పు తీసుకుని వెళ్లిపోయాడు. మన వాళ్ళు కప్పు తీసుకోకపోయినా సెలబ్రేషన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. 2024 టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఏదైతే సెలబ్రేట్ చేశాడో అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఏషియా కప్ ఫైనల్స్ లో ఛాంపియన్స్ గా నిలిచిన తర్వాత కప్పు లేకపోయినా సరే అదే విధంగా సెలబ్రేట్ చేసి మన టీమిండియాని అండ్ 140 కోట్ల మంది ప్రజల ఆశలని ఆనంద బాష్పాలతో నింపి పడేశారు. ఏ మాటకా మాట మన టీమిండియా సెలబ్రేషన్స్ లో మాత్రం అసలు తగ్గేదే లేదు అని చెప్పింది. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి.